పక్షుల గ్రామంలో ఉదయం నుండే వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి దట్టమైన మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఆ వర్షానికి అడవంతా నీళ్లతో నిండిపోయింది. తుని తన ఇంటి లోపల బుజ్జిని హత్తుకుని కూర్చునుంది. బయట వర్షపు హోరు గట్టిగా వినిపిస్తోంది. బుజ్జి, చూసావా ఆకాశంలో ఉరుములు మెరుపులు ఎలా భయపెడుతున్నాయో? ఉదయం నుండి ఈ వర్షం ఆగేలా లేదు. ఒక్కోసారి మెరుపొచ్చినప్పుడు అడవంతా పగల్లాగా వెలిగిపోతుంది. ఆ వెంటనే వచ్చే ఉరుము శబ్దానికి చెట్లు కూడా వణికిపోతున్నాయి. వర్షపు నీళ్లు మన ఇంటి వాకిటి వరకు వచ్చేసాయి. ఈదురుగాలులు చాలా బలంగా వీస్తున్నాయి. అవునమ్మా, ఆ ఉరుముల శబ్దానికి నా చెవులు కిరుకిరుమంటున్నాయి. ఆ మెరుపుల వెలుతురుకు నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. బయటంటే భయంకరంగా ఉంది. మన ఇల్లు ఈ వర్షానికి తట్టుకుని నిలబడుతుందా? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు తల్లి, మన ఇల్లు నేను చాలా గట్టిగా దట్టమైన ఆకులతో కట్టాను. ఎన్ని ఉరుములు వచ్చినా, ఎంత పెద్ద వర్షం పడినా ఇది పడిపోనే పడిపోదు. కానీ ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావడం లేదు. బయట ఆహారం వెతుక్కోవడానికి కూడా దారి లేదు. గాలి కూడా చాలా చల్లగా వీస్తుంది. ఈ వర్షం చూస్తుంటే అడవిని ముంచేసేలా ఉంది. అప్పుడే బయట నుండి పక్షుల అరుపులు వినిపించాయి. వర్షంలో తడుస్తూ ఊరి పెద్ద మాహి, ఆమె వెనకాలే లూసి, కుహు, చోటు, పన్ను మరియు చిచ్చు, చిన్ను అందరూ ఒకేసారి ప్రాణభయంతో తుని ఇంటి లోపలికి వచ్చారు. అందరూ నీళ్లలో మునిగి లేచినట్లుగా పూర్తిగా తడిసిపోయి వణుకుతున్నారు. తుని, నీ ఇల్లు కొంచెం పెద్దది, చాలా భద్రంగా ఉంటుంది కదా అని మేమందరం ఇక్కడికి వచ్చాము. ఈ వర్షం చూస్తుంటే అడవిని ముంచేసేలా ఉంది. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. నా ఇల్లు సగం కారిపోతుంది. ఈ ఉరుముల మెరుపులు చూస్తుంటే చాలా భయంగా ఉంది తుని. గాలికి చెట్ల కొమ్ములు విరిగి పడిపోతున్నాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి తుని? నా తెల్లటి అందమైన ఈకలన్నీ ఈ బురదవానకి పూర్తిగా పాడైపోయాయి. వర్షపు నీళ్లు పడి నా ఒళ్ళంతా బరువుగా అయిపోయింది. నేను అస్సలు ఎగరలేకపోతున్నాను. నాకు చాలా చలిగా ఉంది. ఈ వానదేవుడికి నా మీద ఎందుకింత కోపము? నా అందమంతా ఈ వర్షంలో కొట్టుకుపోయింది. నా ఈ ఈకలు ఒకదానికొకటి అంటుకుపోయాయి. నా గొంతు పూర్తిగా గడ్డగట్టుకుపోయింది మహిగారు. ఈ చలిగాలికి నా ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరినట్లున్నాయి. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఈ వర్షం ఇలాగే పడితే నా పాటలు పూర్తిగా ఆగిపోతాయి. నా ఒళ్ళంతా వణుకుతుంది తుని. అడవిలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. నా పరిస్థితి కూడా అంతే కుహు. నా ఇల్లు కూడా కురుస్తుంది. నా కొడుకు బన్ను వాన నీళ్లకు తడిసిపోయి చలితో ఏడుస్తున్నాడు. వాణ్ణి వెచ్చగా ఉంచడానికి ఏ దారి కనిపించక ఇక్కడికి తీసుకొని వచ్చాను. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఏమాత్రం తగ్గడం లేదు. వాడు ఉదయం నుండి ఏమీ తినలేదు. అంటే నాకు చాలా చలిగా ఉంది. నా ముక్కు కూడా కట్టుకుపోతుంది. ఈ వాన ఎప్పుడు ఆగుతుందా అంటే నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. నాకేదైనా వెచ్చగా తినాలని ఉందంటే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఏం చేస్తాం పండుగ, ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ వర్షపు కనీసం రేపటి వరకు ఆగేలా లేదు. కానీ అందరూ అలా భయపడుతూ చలికి వణుకుతూ ఉంటే మనకి జబ్బులు వస్తాయి. మనం ఈ చలిని పారద్రోలడానికి ఏదైనా చెయ్యాలి. ఈ వర్షాన్ని చూసి భయపడకుండా అందరం కలిసి ధైర్యంగా ఉందాం. అవునమ్మా, నాకు కూడా చాలా చలిగా ఉంది. నా ఈకలన్నీ తడిసిపోయి ఒకదానికొకటి అంటుకుపోయాయి. నాకేదైనా వేడిగా కావాలి. నేను ఉదయం నుండి ఒక్క పండు కూడా తినలేను. అమ్మా, పన్నుకి, చిన్నుకి, నాకు ముగ్గురికి చాలా ఆకలిగా ఉంది. ఈ చలికాలికి మాకు పండు తినాలని లేదు. ఏదైనా వేడిగా కారంగా నోరూరేలా తినాలనుంది. నువ్వేదైనా వండవా? సరిగ్గా అడిగావు బుజ్జి. నా ఇంట్లో అందరికీ సరిపడా ఎండు పుల్లలు భద్రంగా దాచుంచాను. ఈ వానలో, ఈ చలిలో వేడివేడిగా మామిడికాయ చేపల పులుసు చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? పుల్లటి మామిడికాయ, కారమైన అడవి మిరియాలు మరియు తాజా చేపల రుచి. అది తింటే చలి మాయమైపోతుంది. మన ఈకలకు మళ్ళీ ప్రాణం వస్తుంది. మామిడికాయ చేపల పులుసా? పేరింటుంటేనే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి తుని. ఈ చలికి కారంగా పుల్లగా ఉండే పులుసు తాగితే మన ఒంట్లో వేడి పుడుతుంది. మన నీరసమంతా పోతుంది. కానీ ఈ భయంకరమైన వర్షంలో ఈ ఉరుముల మెరుపుల మధ్య చేపలు ఎలా పడతాం? చెరువు దగ్గరికి వెళ్లడం ఇప్పుడు చాలా ప్రమాదం కదా. గాలివానికి మనం కొట్టుకుపోతాం. అవును తుని, నేను మళ్ళీ బయటికెళ్లి వానలో తడవలేను. నా ఈ ఈకలు మళ్ళీ పాడైపోతాయి. మామిడికాయలు కూడా చెట్ల మీద ఉంటాయి. అంత పైకి ఎగిరి కాయలు కోయడం ఈ గాలివానలో అసాధ్యం. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? చేపలు, మామిడికాయలు లేకుండా పులుసు ఎలా చేస్తాం తుని? ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ వర్షం ఆగేదాకా మనం ఏమీ చేయలేమేమో. మనం ఆకలితోనే ఉండాలేమో.
అందరూ విచారంగా మాట్లాడుకుంటున్న సమయంలో చిచ్చు ముఖంలో ఒక చిరునవ్వు వెలిసింది. ఆమె ఇంటి వాకిటి దగ్గరికి వెళ్లి బయటపడుతున్న వర్షాన్ని తీక్షణంగా గమనించింది. ఎవరు నిరాశపడకండి మిత్రులారా. ఈ చిచ్చుకాకి ఉండగా మీకు ఆకలి బాధ ఎందుకు? మనం చెరువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మామిడి చెట్టు ఎక్కాల్సిన పనే లేదు. ఈ వర్షమే మనకు కావాల్సిన ఆహారాన్ని మన ఇంటి ముందుకే తీసుకొని వచ్చింది. మీరు ఒకసారి బయటికి తొంగి చూడండి. ఏం మాట్లాడుతున్నావు చిచ్చు? వర్షం ఆహారాన్ని ఎలా తీసుకొని వస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. వర్షం నీళ్లు తెస్తుంది కానీ ఆహారాన్ని ఎలా తెస్తుంది? మీరు బయట చూడండి బాహి గారు. ఉదయం నుండి పడుతున్న భారీ వర్షానికి మన ఊరి చెరువు నిండిపోయి ఆ నీళ్లు మన ఇళ్ల వైపు ఉన్న చిన్న కాలువలోకి పొంగి పొర్లుతున్నాయి. ఆ నీటి ప్రవాహంతో పాటు బోలెడండి చిన్న చిన్న తాజా చేపలు తుని ఇంటి వాకిటి ముందే ఉన్న నీటి గుంటలోకి కొట్టుకుని వచ్చాయి. మనం గడప దాటకుండానే ఇంట్లో నుండి ఆ చేపలను పట్టుకోవచ్చు. వా చిచ్చు, నువ్వు చెప్పింది నిజమే. వాకిట్లో నీళ్లు నిలిచిపోయాయి. అందులో చేపలు స్పష్టంగా ఎగురుతూ కనిపిస్తున్నాయి. నీ కళ్ళు చాలా చురుకైనవి చిచ్చు. మనకిప్పుడే తాజా చేపలు దొరికాయి. ఎవరు బయటికి వెళ్లాల్సిన పనే లేదు. అమ్మో, మరి మామిడికాయల సంగతి ఏమిటి? అవి ఎలా వస్తాయి? దానికి కూడా సమాధానం ఉంది చిన్నుగా. ఇంత పెద్ద గాలివానకి మామిడి చెట్ల మీద ఉన్న పచ్చికాయలన్నీ కూడా రాలిపోయి నేల మీద పడుంటాయి. తుని ఇంటికి కొద్ది దూరంలోనే ఆ పెద్ద మామిడి చెట్టు ఉంది. నేను చాలా వేగంగా ఎగిరెళ్ళి నేల మీద పడి ఉన్న పుల్లటి పచ్చి మామిడికాయలను నా ముక్కుతో తీసుకొని వస్తాను. ఈ లోపు మీరు చేపలు పట్టండి. నేను వానలో తడవడానికి భయపడను. నీ తెలివికి, నీ ధైర్యానికి దండం పెట్టచ్చు చిచ్చు. ఈ ఉరుములు మెరుపుల మధ్య కూడా నువ్వు అందరి కడుపు నింపడానికి ఎంత సాహసం చేస్తున్నావు. నేను నీకు సహాయంగా ఉంటాను. లేదు మహిగారు, నేను ఒక్కదాన్ని వెళ్తాను. మీరు తునికి సహాయం చెయ్యండి. చూడు, నువ్వు నా దగ్గర ఉన్న ఈ వెదురు బుట్ట తీసుకొని తునితో కలిసి వాకిట్లో ఉన్న నీళ్ళల్లో నుండి చేపలను వడగట్టి తీయండి. నేను 5 నిమిషాల్లో మామిడికాయలతో వస్తాను. చిచ్చు వేగంగా వర్షంలోకి ఎగిరిపోయింది. తుని చోటు కలిసి ఇంటి వాకిట్లోనే నిలబడి ఆ వెదురు పుట్టతో నీటి కుంటలో ఎగురుతున్న చేపలను చాలా సులభంగా పట్టుకున్నారు. తుని చూడు, మన పుట్ట నిండా చేపలు పడ్డాయి. ఈ చేపలు చాలా తాజాగా ఉన్నాయి. చిచ్చు చెప్పినట్లే మనకి ఎంతో సులభంగా చేపలు దొరికాయి. పన్ను, నువ్వు ఆ చేపలను తీసుకుని ఆకుల మీద జాగ్రత్తగా పెట్టురా. సరే, నేను చాలా జాగ్రత్తగా పెడతాను. చేపలు భలే గెంతుతున్నాయి. ఇవి పట్టుకోవడానికి నాకు భలే సరదాగా ఉంది. నేను కూడా పన్నుకి సహాయం చేస్తాను. ఈ చేపలతో పులుసు చాలా రుచిగా ఉంటుంది కదా. నాకైతే ఇప్పుడే నోరు ఊరుతోంది. కొద్ది నిమిషాల్లోనే చిచ్చు వానలో తడుచుకుంటూ తన ముక్కున ఒక పచ్చటి పెద్ద మామిడికాయను కరుచుకుని లోపలికొచ్చింది. ఆమె ఈకల నుండి నీళ్లు కారుతున్నాయి. ఇదిగోతోని అద్భుతమైన పుల్లటి పచ్చి మామిడికాయ. నేను వెళ్ళేసరికి గాలికి చెట్టు కింద బోలెడు రాలిపడి ఉన్నాయి. నేను అత్యంత పుల్లగా ఉండే కాయను ఏరి తీసుకొని వచ్చాను. ఇది పులుసులో పడితే రుచి అమోఘంగా ఉంటుంది. బయట గాలి మరీ బలంగా వేస్తోంది. అద్భుతం చిచ్చు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఇప్పుడు మనకి అన్ని దొరికాయి. తుని, నువ్వు వంట మొదలు పెట్టు. మేమందరం నీకు సహాయం చేస్తాం. బయట వర్షం పడుతూనే ఉంది, కానీ లోపల మనకి పండుగలాగా ఉంది. సరే మిత్రులారా, ముందుగా నేను ఇంటి మూల ఒక పెద్ద బొగ్గురాయిని పెట్టి దాని కింద నేను దాచిన ఎండు పుల్లలతో మంట పెడతాను. ఆ మంట వెచ్చదనానికి ముందు మీ అందరి చలిపోతుంది. తర్వాత మనం వంట పనులు పంచుకుందాం. తుని ఎండు పుల్లలతో మంట పెట్టింది. మంట రాగానే ఇంటి లోపలంతా ఎంతో వెచ్చగా హాయిగా మారిపోయింది. అందరూ ఆ మంట చుట్టూ కూర్చొని తమ తడిసిన ఈకలను ఆరబెట్టుకున్నారు. బయట ఉరుములొస్తున్నా లోపల వెచ్చగా ఉంది. ఆహా, ఈ వంట వెచ్చదనానికి నా గొంతు మళ్ళీ సాధారణంగా మారిపోతుంది. నా చలి వరకు పూర్తిగా తగ్గిపోయింది. వర్షం బయట ఎంత గట్టిగా పడుతున్నా మనకి ఇక్కడ భయమే లేదు. ఇప్పుడు వంట మొదలు పెడదాం. కుహు, నువ్వు ఆ పదునైన రాయితో ఈ మామిడికాయను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇవ్వు. చూడు, నువ్వు ఆ అడవి మిరియాలు, పసుపు కొమ్ము మరియు కొండ ఉప్పు కలిపి బండరాయి మీద మెత్తగా నూరు. ఆ మసాలా పులుసుకి ప్రాణం. బన్ను, చిన్ను, మీరు వెళ్ళి కొన్ని శుభ్రమైన నీళ్లు పట్టి కుండలో పోసి తీసుకురండి. సరే తుని, నేను ఈ మసాలాలను చాలా మెత్తగా ఘాటుగా నూరుతాను. ఈ మిరియాల ఘాటుకు జలుబు, చలి అన్ని పారిపోతాయి. నూరుతుంటేనే గుమగుమలాడుతోంది. నేను మామిడికాయ ముక్కలను సిద్ధం చేశాను తుని. ఈ కాయ కోస్తుంటేనే చాలా పుల్లటి వాసన వస్తుంది. నోట్లో నీళ్లు ఆగడం లేదు. తుని ఆ మట్టి కుండను మంట మీద పెట్టింది. అందులో శుభ్రం చేసిన చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసింది. దానికి చోటు నూరిన ఘాటైన మసాలా కలిపింది. దట్టమైన పుదీనా ఆకులు మరియు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టింది. బయట వర్షం, ఉరుములు, మెరుపులు ఏమాత్రం తగ్గలేదు. ఆకాశం దద్దరిల్లుతూనే ఉంది. కాని తుని ఇంటి లోపల మాత్రం
మంట మీద ఉడుకుతున్న మామిడికాయ చేపల పులుసు సువాసన అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తుని, ఈ వాసన ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? ఆ మామిడికాయ పులుసు, మిరియాల కారం, చేపల సువాసన కలిసి ఇల్లంతా గుమగుమలాడిపోతోంది. నా జీవితంలో ఎంత మంచి సువాసన నేను పీల్చనే లేదు. ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. నిజమే మహిగారు, ఈ వాసనకే నా నీరసమంతా పోయింది. బయట వర్షం పడుతుంటే లోపల ఇలా వేడివేడిగా కారంగా వండుకుని తినడం చాలా గొప్ప అనుభూతి. తుని వంటకి సాటి ఎవరూ లేరు. నాకు ఆకలి ఇంకా పెరిగిపోతోంది. పులుసు ఉడికిందా? నాకు వెంటనే పెట్టు. ఆ వాసన పీల్చలేకపోతున్నాను. ఉడికిపోయింది బుజ్జి. అందరూ పెద్ద పెద్ద తామరాకులు పరుచుకుని వరుసగా కూర్చోండి. నేను అందరికీ వేడివేడిగా వడ్డిస్తాను. జాగ్రత్తగా చల్లార్చుకుని మరీ తినండి. అందరూ ఆకుల ముందు కూర్చున్నారు. తుని ప్రతి ఒక్కరికి ఆకు దొన్నెల్లో వేడివేడిగా ఆవిర్లు కక్కుతున్న మామిడికాయ చేపల పులుసు వడ్డించింది. ఆ పులుసు ఎర్రగా పసుపు రంగులో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. అమ్మో, నేను ముందు తింటున్నాను. ఒక ముక్క నోట్లో పెట్టుకుని, అబ్బా, ఈ చేప ముక్క నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఆ మామిడికాయ పులుపు భలే తగిలిందమ్మా. చాలా చాలా బాగుంది. అవునండి, ఇది చాలా కారంగా ఉంది, కానీ నాకెంతో ఇష్టంగా ఉంది. నా గొంతుల నుండి వేడి కిందకి దిగుతున్నట్లుంది. నా చలి పూర్తిగా పోయిందంటే. వా తుని, నీ చేతి వంట అమోఘం. ఈ పులుసు తాగితే ప్రాణం లేచొస్తుంది. మామిడికాయ పులుపు చేపలకు ఎంత బాగా పట్టిందో. నేను పడ్డ కష్టానికి ఎంతకంటే గొప్ప ప్రతిఫలం ఉండనే ఉండదు. నా నోటి రుచి పూర్తిగా మారిపోయింది. ఈ పులుసులోని మసాలాలు నా ఒంటికి బలాన్నిస్తున్నాయి. నా ఈకలు మళ్లీ వెచ్చగా మారిపోయాయి. ఈ వర్షంలో ఇంతకంటే గొప్ప విందు మరొకటి లేదు తుని. ఈ వేడి పులుసు నా గొంతుకి అమృతంలాగా పనిచేసింది. నా గొంతులో ఉన్న కఫం అంతా కరిగిపోయింది. నేను ఇప్పుడు ఎంత మధురంగా పాడగలనో తెలుసా? ఈ సంతోషంలో నేను మీ అందరి కోసం ఒక పాట పాడతాను, వినండి. కుహు ఎంతో సంతోషంగా వానను, ప్రకృతిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన పాట పాడింది. బయట కురుస్తున్న వర్షపు శబ్దానికి కుహు పాట తోడై వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. ఈ రోజు మనకొచ్చిన కష్టం మామూలుది కాదు పక్షులారా. ఉదయం నుండి కురుస్తున్న ఈ వర్షం, ఉరుములు, మెరుపులు మనల్ని భయపెట్టాయి. కానీ బుజ్జి అడిగిన కోరిక, చిచ్చు చూపించిన సమయస్ఫూర్తి మరియు తుని చేసిన ఈ అద్భుతమైన వంట మన కష్టాన్ని ఒక గొప్ప పండుగలా మార్చేశాయి. మీ అందరి ఐక్యమత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అంతా దేవుడి దయ మహిగారు. అందరం కలిసుంటే ఏ ఆపదనైనా సులభంగా ఎదుర్కోవచ్చని ఈ రోజు మళ్ళీ నిరూపితమైంది. అందరూ కడుపు నిండా తినండి. పులుసు ఇంకా చాలా ఉంది. నేను ఇంకో కప్పు పులుసు తాగుతాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం అంటే నాకిప్పుడు చాలా ఇష్టం వచ్చింది. బయట వర్షం ఆపకుండా పడుతూనే ఉంది. ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి. కాని తుని ఇంటి లోపలున్న పక్షుల గుంపు మాత్రం ఆ భయంకరమైన వర్షాన్ని లెక్క చేయకుండా వేడివేడి మామిడికాయ చేపల పులుసు తాగుతూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. చిచ్చుకాకి తెలివి, తుని ప్రేమ ఆ వర్షపు రోజును ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేశాయి. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ఎలాంటి కఠిన పరిస్థితులు సృష్టించినా భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు. అందరూ కలిసి ఐకమత్యంగా పనులు పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది.